నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా, అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి, అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి, ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి. అబ్బో మాస్టర్ ఓ సిగరెట్ అగ్గిపెట్టి పెడతాడు. తీయ హలో మాస్టర్, సిగరెట్. నా పేరు గీత. ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం. ధైర్యం కోసం వద్దాము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. కర్చీస్లో ఉంది. వెళ్ళి కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోముంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూసాను గుర్తురాట్లేదు. నోరు మూయరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రో, టక్కన పడేస్తావు. సర్లే పదా, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిది గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వచ్చే బాగుండం. వచ్చాడు రాకెక్కడ పోతానే. వదలరా. సన్నబడిపోయావంటే తింటలేదా?
నీ మీద బెంగెట్టుకుని బా నీ పేరు బాగుండం కదే పెద్ద ప్రమాదం నువ్వు కురికెత్త నాకు అయ్యో, వదరు. చూడు 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 ఆయన చూడు. ఆడి సంగతి ఉద్దేశం నువ్వు చెప్పే ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటది బా, అన్నారం ప్రసాదం ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. ఇదే మన కోచ్ రండి. ఏమా అది ఇవ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికి చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. రథం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. కాంపిటీషన్ నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా? చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. మొత్త చూడే నేను చేతికిస్తే గాని తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. ఉసే నేను చంపేసి ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. అయ్ బాబా, ఊరికి చంపేస్తాను బాగుంటుంది. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. వాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు సార్, అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నర్మయ్ నేను అంటాను నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుంధతి టైపా. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయి వచ్చిపోయినట్టు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడి వెళ్ళిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ ఉంటాడు పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయావు? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయావు, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారా ఇంకేమైనా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. ఏయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. సీతమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో? హా? చిన్నోడా పెద్దోడా? ఎవర్రా? నాకెవరు లేరు. ఆహా, ఏడుపు మొగం ఏంటే? ఇట్రా చూడు, చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావు ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటే చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోగల మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల. సరే చాలిగా అలా జాలిగా దికమక పెడితే ఎలా? కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా. ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా? మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా? వృధా ప్రయాస
ఇంతగా మొహం ముడుచుకోగల సరే జాలిగా అలా జాలిగా దిగమగ పెడితే ఎలా ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినటో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేళ్ళైన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా కూర్చోండి నాన్న కూర్చోండి ఒక నిమిషం ఏటే ఒక విషయం చెప్పాలి నాన్న చాలా ఇంపార్టెంట్ విషయం మన రేలంగి మావయ్య వాళ్ళ కూతురు ఉంది కదా తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు అన్నవరం వెళ్ళాం కదా అప్పుడు చూశారు చాలా మంచి సంబంధం మళ్ళీ నేను యూఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను అందుకే మీకు మరీ మరీ చెప్పి అప్పగిస్తున్నాను దగ్గరుండి చూసుకోండి సరేనా ఇంకోటి వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి నానముంది కదా ఆవిడకి చెప్పండి మేనేజ్ చేస్తుంది గొప్పోళ్ళే బాబు మీ వాళ్ళు సంబంధం అనేసరికి